నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆకాశ రవాణా స్తంభించింది. నింగిలో ఉండాల్సిన వేలాది విమానాలు పార్కింగ్లకే పరిమితమయ్యాయి. భారత్ను ప్రపంచంతో కలుపుతున్న అతిపెద్ద వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. అవును, మనం మాట్లాడుకుంటుంది దేశీయ విమానయానంలో సింహభాగమైన ఇండిగో గురించి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది ఆర్థిక లెక్కల ఎఫెక్ట్. ప్రయాణికులపై చూపిన పరాకాష్ట. భద్రతా నియమాలు ఒకవైపు, వ్యయ నియంత్రణ లక్ష్యాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య జరిగిన ఘర్షణలో యావత్ దేశ ప్రయాణ వ్యవస్థే చేష్టలుడిగిపోయింది. ఒక అతిపెద్ద వ్యవస్థాపక వైఫల్యం తర్వాతే బాధ్యతలు గుర్తొచ్చేలా చేసింది. ఎంటైర్ సిస్టమ్ క్రాష్ అయిన ఆ రోజు ఫ్లైట్ ఫియర్ అంటే యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా మారిన ఇండిగోలో జరిగిన తప్పిదాలు ఏంటి? నియంత్రణ సంస్థలు ఎలా స్పందించాయి? ఇలాంటి సంక్షోభాలు పునరావృతం కాకుండా ఉండాలంటే పరిష్కారం ఎలా? భారత విమానయానానికి గుణపాఠం నేర్పిన ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. విమానయానం ఆధునిక రవాణా వ్యవస్థకు జీవనాడి. దేశంలో అత్యధిక ప్రయాణికులను మోసుకువెళ్లే అతిపెద్ద సంస్థ ఇండిగో. సమయ పాలన, విస్తృత నెట్వర్క్కు పేరు తెచ్చుకున్న ఈ సంస్థ డిసెంబర్ తొలి వారంలో అనూహ్యంగా మూగబోయింది. ఈ ప్రతిష్టంభన ఒక్కరోజులో పుట్టిన సమస్య కాదు. నవంబర్ చివరి వారం నుంచే మెల్లగా పేరుకుపోయిన ఆపరేషనల్ ఒత్తిడికి పరాకాష్ట. దేశీయ విమానయానంలో 60% మార్కెట్ వాటా కలిగిన ఇండిగోలో చిన్న లోపం కూడా జాతీయ స్థాయిలో ఎంత పెద్ద సంక్షోభాన్ని సృష్టించగలదో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. ఈ సంక్షోభానికి మూల కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు. ఫ్లైట్లకు మరింత విశ్రాంతి సమయాన్ని కేటాయించడం, డ్యూటీ గంటలను తగ్గించడం ద్వారా ప్రయాణ భద్రత పెంచాలని ఈ నిబంధనలు ఉద్దేశించాయి. అయితే ఈ కీలకమైన మార్పులకు అనుగుణంగా ఇండిగో తన పైలట్ రోస్టర్లు, క్రూ ప్లానింగ్ ను ముందుగానే సరిచేయలేకపోయింది. ఈ నిబంధనలు అమల్లోకి రావాలంటే ఇండిగోకు తక్షణమే సుమారు 2000 నుండి 2500 మంది అదనపు పైలట్లు అవసరం. భారీ స్థాయిలో పైలట్ల నియామకాలు ఒకేసారి చేయడం ఆచరణ సాధ్యం కానందున యాజమాన్యం నిబంధనల అమలును ఆలస్యం చేయాలని ఇండిగో ప్రయత్నించింది. ఈ నిబంధనల ముసాయిదా చర్చలు కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు జరిగాయి. ఇంత సమయం ఉన్నప్పటికీ ఇండిగో తమ రోస్టర్లను, నియామకాలను ముందుగానే సర్దుబాటు చేసుకోలేకపోవడం యాజమాన్య నిర్లక్ష్యాన్ని, మానవ వనరుల నిర్వహణలో వ్యవస్థాగత లోపాన్ని స్పష్టం చేసింది. ఫలితం తగినంత మంది పైలట్లు అందుబాటులో లేకపోవడం. వరుసగా ఫ్లైట్లు ఆలస్యం కావడం అనే దుష్పరిణామాలు చైన్ రియాక్షన్లా పెరిగి డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా విమానయాన వ్యవస్థను స్తంభింపజేశాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వేలాది మంది ప్రయాణికులతో నిండిపోయాయి. ఒక్క రోజులోనే 1000కి పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. టెర్మినల్స్ లో కదలలేని క్యూలు, కనెక్షన్ ఫ్లైట్లు మిస్ అయిన కుటుంబాలు, విదేశీ ప్రయాణికుల అయోమయం స్పష్టంగా కనిపించాయి. గంటల తరబడి నిరీక్షణ, సమాచారం లేకపోవడం, టికెట్ రీఫండ్ల కోసం తిప్పలు, ప్రయాణికుల గగ్గోలు సోషల్ మీడియాలో ఆగ్రహావేశంగా మారి యావత్ దేశాన్ని తాకింది. సంక్షోభ సమయంలో ఇండిగో యాజమాన్యం సరైన సమయానికి పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి తదుపరి డ్యూటీల గురించి స్పష్టమైన కమ్యూనికేషన్ అందించలేకపోయింది. ఈ సమాచార లోపం కారణంగా ఏ పైలట్ డ్యూటీకి అందుబాటులో ఉన్నారో, ఎవరు విశ్రాంతి తీసుకోవాలో తెలియక డిస్పాచ్ గందరగోళంగా మరింత పెరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో డీజీసీఏ అత్యంత కఠినంగా రంగంలోకి దిగింది. ఇండిగో సీఈఓకు నేరుగా షోకాజ్ నోటీసు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937, రూల్ 42A ఉల్లంఘనలపై డీజీసీఏ ప్రశ్నలు సంధించింది. సంక్షోభ తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య రద్దయిన రీస్కెడ్యూల్ అయిన ఫ్లైట్ల ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని, పెండింగ్ రీఫండ్లను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎయిర్పోర్ట్లలో ప్రత్యేక సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయించింది. ఇండిగో రద్దుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే దాని భారాన్ని తగ్గించడానికి రైల్వే శాఖ కూడా అసాధారణంగా రంగంలోకి రావాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 89 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విమానాశ్రయాలలోనే రైలు సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది.
పరిస్థితి తాత్కాలికంగా స్థిరపరచడానికి డీజీసీఏ రాత్రి డ్యూటీ నిర్వచనాన్ని తాత్కాలికంగా సడలించి ఇండిగోకు మినహాయింపు ఇచ్చింది. పైలట్లకు ఎక్కువ ల్యాండింగ్లు అనుమతించింది. డిప్యూటేషన్లో ఉన్న ఫ్లయింగ్ ఆఫీసర్లను తిరిగి డ్యూటీలోకి పంపింది. ఈ అత్యవసర చర్యలతో ఇండిగో క్రమంగా కోలుకుంది. కానీ ఈ సంఘటన భారత విమానయాన రంగానికి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. దేశంలో అతిపెద్ద సంస్థగా ఉన్నప్పుడు పైలట్ ప్లానింగ్, రీసోర్స్ మేనేజ్మెంట్, నియంత్రణ సంస్థల నిబంధనలకు కట్టుబడి ఉండడం ఎంత ముఖ్యమో తేటతెల్లమైంది. ప్రైవేట్ ఎయిర్లైన్స్, ముఖ్యంగా తక్కువ ధర నమూనాను అనుసరించే ఇండిగో వంటి సంస్థలు లాభాలను పెంచుకోవడానికి వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తాయి. విమానం భూమిపై ఆగి ఉండే సమయాన్ని తగ్గించడం, పైలట్ల డ్యూటీ గంటలను గరిష్టంగా వినియోగించుకోవడం ఇందులో భాగమే. అయితే డీజీసీఏ ప్రవేశపెట్టిన FDTL వంటి నిబంధనలు పైలట్ల విశ్రాంతి, ప్రయాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. వ్యయ నియంత్రణలకు అధిక ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇండిగో సంస్థ డీజీసీఏ యొక్క కొత్త నిబంధనల ప్రభావాన్ని తక్కువ అంచనా వేసింది. ప్లానింగ్ రిడెండెన్సీ అంటే అదనపు సిబ్బంది లేకపోవడం వల్ల నియంత్రణ సంస్థల రూల్స్ అమల్లోకి వచ్చినప్పుడు ఆ నిర్వహణ ఒత్తిడి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పరిస్థితి కంపెనీ ఆస్తులు, విమానాలు వినియోగంలో లేకుండా నిలిచిపోయేలా చేసి వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం విఫలమై రివర్స్లో భారీ నష్టాన్ని, బ్రాండ్ ఇమేజ్కు పతనాన్ని కలుగజేస్తుంది. ఈ సంక్షోభం ఇండిగో ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికంగా దెబ్బతీసినప్పటికీ అత్యంత ముఖ్యమైన నష్టం దాని విశ్వసనీయత, బ్రాండ్ ఇమేజ్పై జరిగింది. కస్టమర్లలో ఇండిగో అంటే సమయ పాలన అనే స్థిరమైన నమ్మకం ఈ సంఘటనతో తీవ్రంగా దెబ్బతింది. అంతర్జాతీయంగా, దేశీయంగా అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన ఎయిర్లైన్ ఇంత భారీ స్థాయిలో కుదేలవడం ప్రయాణికులలో తీవ్రమైన అభద్రతా భావాన్ని సృష్టించింది. ఒక ఎయిర్లైన్స్ తమ ప్రయాణ ప్రణాళికలను క్షణంలో రద్దు చేయగలదనే భయం అనేక మంది వ్యాపార, సాధారణ ప్రయాణికులను ప్రత్యామ్నాయ చిన్న ఎయిర్లైన్స్ వైపు లేదా ఇతర రవాణా మార్గాల వైపు చూడడానికి ప్రేరేపించింది. విదేశీయంగా భారత విమానయానంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ విమానయాన నియంత్రణ సంస్థలు భారతీయ ఎయిర్లైన్స్ల ఆపరేషనల్ భద్రత, విశ్వసనీయతను మరింత నిశితంగా పరిశీలిస్తాయి. ఈ సంక్షోభం కేవలం ఇండిగో యాజమాన్యం యొక్క లోపంగానే కాక నియంత్రణ, పాలనా వైఫల్యంగానూ కనిపిస్తుంది. డీజీసీఏ కొత్త FDTL నిబంధనలను ప్రవేశపెట్టేటప్పుడు దేశంలో అతిపెద్ద వాటా కలిగిన ఎయిర్లైన్ ఈ మార్పులకు అనుగుణంగా మారడానికి ఎంత అదనపు పైలట్ శక్తి అవసరమవుతుందో, ఆ వనరులను సమర్పించడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడంలో ప్రభుత్వ దూరదృష్టి లోపించింది. అయినప్పటికీ సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏలు వేగంగా స్పందించాయి. షోకాజ్ నోటీసులు జారీ చేయడం, రీఫండ్ మాఫీ వంటి కఠిన చర్యలు తక్షణమే తీసుకోవడం, రైల్వే శాఖను రంగంలోకి దించడం వంటివి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న కీలక నిర్ణయాలు. ఇలాంటి ప్రతిష్టంభనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎయిర్లైన్స్ కేవలం వ్యయ నియంత్రణపై మాత్రమే కాకుండా దీర్ఘకాలిక మానవ వనరుల నిర్వహణ వ్యూహాలపై దృష్టి సారించాలి. సాధారణ అవసరం కంటే 15% నుంచి 20% వరకు అదనపు సిబ్బందిని ఎల్లప్పుడూ కలిగి ఉండడం, ప్రధాన నగరాల కేంద్రాల నుంచి కాకుండా దేశంలోని వివిధ ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రూ బేస్లను విస్తరించడం, అలాగే నిబంధనలను ఖచ్చితంగా అంచనా వేసే అధునాతన సాఫ్ట్వేర్, AI ఆధారిత రోస్టర్ ప్లానింగ్ విధానాలను ఉపయోగించడం అవసరం. డీజీసీఏ కేవలం జరిమానాలు విధించకుండా రోస్టర్ ప్లానింగ్లో తీవ్ర లోపాలకు బాధ్యులైన సీనియర్ మేనేజ్మెంట్ అధికారులను వ్యక్తిగతంగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీసీఏ ఇండిగోతో ఒక నిర్దిష్ట కాంప్లియన్స్ అగ్రిమెంట్ చేసుకోవాలి. కొత్త నిబంధనలను అమలు చేయడానికి ముందే దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్లైన్స్ల యొక్క సిబ్బంది లభ్యత, ప్లానింగ్ సామర్థ్యాలపై తప్పనిసరిగా ముందస్తు ఆడిట్లు నిర్వహించాలి. ఇండిగో సంక్షోభం స్పష్టం చేసిన విషయం ఏంటంటే, విమానయానం అనేది భద్రతకు అత్యంత సున్నితమైన పరిశ్రమ. ఇక్కడ నిబంధనలను అతిక్రమించడం అనేది కంపెనీ ఖ్యాతిని, అలాగే వందలాది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ప్రతి గుణపాఠం ఒక లెసన్. ఇప్పటికైనా విమానయాన సంస్థలు మేల్కోవాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అంతిమంగా ప్రయాణ భద్రత ముఖ్యమన్న సున్నితమైన అంశాన్ని గుర్తించకపోతే విలువైన ప్రాణాలతో పాటు ప్రపంచం ముందు దేశ ప్రతిష్ట మచ్చగా మారుతుందనేది మాత్రం ఖచ్చితమని ఇండిగో సంక్షోభం గోల చెప్పకనే చెబుతోంది. నియమాల పట్ల నిర్లక్ష్యం,
వ్యయ నియంత్రణపై అతిగా దృష్టి పెట్టడం. ఈ రెండు ఇండిగో లాంటి అతిపెద్ద వ్యవస్థను కూడా ఒక్క రోజులో ఎలా స్తంభింపజేయగలవో ఈ సంక్షోభం కళ్ల ముందు చూపింది. పైలట్ల భద్రత, వారి విశ్రాంతి సమయాలు అనేవి కేవలం మానవతా విలువలు మాత్రమే కాదు, అవి కోట్లాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంతిమ లైన్. ఈ సంఘటన భారత విమానయాన రంగానికి ఒక గట్టి హెచ్చరిక. ఇకపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా వ్యవస్థాగత సంస్కరణలను తక్షణమే అమలు చేయాలి. విమానయానం అనేది ప్రయాణికుల విశ్వసనీయతపై ఆధారపడిన అతి సున్నితమైన పరిశ్రమ. ఈ నమ్మకాన్ని కాపాడుకోకపోతే ఆకాశంలో జరిగే చిన్న తప్పిదం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఈ గుణపాఠాన్ని అన్ని ఎయిర్లైన్స్లో నియంత్రణ సంస్థలు గుర్తుంచుకోవాలి. ఆ దిశగా మార్పులకు కాలమే జవాబు.